Yes. So twice over. Twice over. Okay. It's all their job. So what they say we agree. No, wait, Yes, wait, please. Madam. Come. Yeah. Actually, this is the robotic head. By anesthesia, but soon will be utilized by all departments so that all students can learn how to do critical procedures and save lives, because we are soon going to start the emergency services and it will be highly useful for all, including the paramedical staff. It's not only for physicians, even our nurses can train on them. The second, which we have a robo, which is predominantly for joint replacement of knee joints. And as you know, with obesity, lifestyle diseases, osteoarthritis of knees is increasing, and also with longevity. So we have a great demand for joint replacement, and we have a good department of orthopedics. As soon as our new OTs are set up, the robotic based knee replacement will start, and it will be done at 25% of the cost what is being offered currently in other hospitals, which will really help us train our students, improve patient care, and provide care at a much lesser cost. The first equipment, which is వస్తాయి, కంప్లీట్గా మనకు ప్రెసిషన్గా వస్తుంది. అంటే చాలా ఐ మీన్ టెక్నికల్లీ చెప్పాలంటే చాలా క్లీన్గా బోన్ కట్స్ అయ్యి మనకి పేషెంట్కి సైజెస్ కూర్చోడానికి ఇది ఇబ్బంది తొలగిపోతుందండి. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ఏంటంటే ఈ టిబియా కట్ చేసినప్పుడు అంటే కింద బోన్ ఏదైతే ఉందో దాన్ని టిబియా అంటాం మేము. ఆ టిబియా కట్ కూడా కట్ చేసిన తర్వాత దాని సైజ్ ఏది ఉందో అది కూడా చూసుకో, అదే చెప్తుంది మనకి ఏ సైజు. సపోజ్ మనకి 1, 2, 3 అనే ఉంటుంది, అట్లా 1 size 1, size 2, size 3 అని. ఆ సైజ్ కూడా ఈ రోబోట్ ద్వారా తెలుస్తుందండి. దాంతో ఏమైపోతుందంటే మనకి ఈ శస్త్రచికిత్స అనేది జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అనేది ఈజీగా టైం సేవ్ అవుతుంది ఇట్లా. సో పేషెంట్ కూడా త్వరగా కోలుకునే ఆస్కారం చాలా ఉంటుందండి. సో దీంట్లో మేము గౌరవంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది భారతదేశంలోనే ఫస్ట్ ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్ ఆఫ్ మన ఆర్థోపెడిక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది సామాన్య మానవులకు అందుబాటులో ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇది ఈ గవర్నమెంట్ సెక్టర్లోనే ఫస్ట్ రోబో అండి. ఇది వేరే మనకి కార్పొరేట్ దాంట్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ అవి చాలా ఉంటాయి. బట్ గవర్నమెంట్ సెక్టర్లో మనకి ఇంప్లాంట్స్ మాత్రం వాళ్ళు చార్జ్ చేస్తారు, మిగతావన్నీ దీంతో చెప్పాలంటే ఒక 25% అంటే 25% మనకు తగ్గుతుంది ఇక్కడ పేషెంట్స్కి. కాబట్టి ఇది ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రోబో ఫర్ ది కామన్ పీపుల్ అండి. థ్యాంక్ యూ. ఎంత ఛార్జ్ ఉంటుంది సార్? దాదాపు దీనికంతా కవర్ వేస్తారు, ఎందుకంటే స్టెరిలిటీ ఉండాలి కదండి. ఆ స్టెరిలిటీ గురించి దీనికి ఒక కవర్ వేస్తారు. పేషెంట్ కూడా ఇవి ఉంటాయి, పిన్స్ అవి ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా వేరే చోట అయితే 30,000 నుంచి 45,000 దాకా ఉంటుంది, బట్ ఇక్కడ చాలా తక్కువ ఉంటుందండి. అంటే సామాన్య రోగికి ఎటువంటి ప్రెషర్ పడకుండా ఈ సిస్టమ్ ఇక్కడ ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్లో వచ్చినటువంటి రోబో ఇదండి. డెమో చూపిమను. సైజ్ ఏవైతే ఉన్నాయో దాని కరెక్ట్గా సైజెస్ ఈ ఇంప్లాంట్ ద్వారా తెలుస్తుంది. దీని ద్వారా మనకి ఈ ల్యాప్టాప్లో వాళ్ళు డాక్టర్ గారు వచ్చి చూసుకొని ఏవైతే కరెక్ట్గా ఉందో ఒక సైజ్ ఎక్కువ చేయడం, ఒక సైజ్ తక్కువ చేయడం, అంటే పేషెంట్ బోన్ గురించి ఇది మనకు హెల్ప్ చేస్తుందండి. ఇది దిస్ ల్యాప్టాప్ ఎవరైతే ఈ సిస్టమ్ ఇస్తామో, ఈ రోబోటిక్ సిస్టమ్ ఇస్తామో వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది కంప్లీట్గా. సో వాళ్ళకు ఈ కేసు బట్టి వాళ్ళు ఆ లోడ్ చేసుకోవడం, దానికి ఒక సైజ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం దీని ద్వారా తెలుస్తుందండి. దీంట్లో ఒకసారి లోడ్ అయిపోయిన తర్వాత అంతా ఓకే అనుకుంటే ఈ ఒక చిన్న పెన్ డ్రైవ్ ఉంటుంది, ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఈ సిస్టమ్ ఇస్తారండి. ప్లాన్ లోడ్ చేసేసుకొని మనం నార్మల్లీ ఇన్సర్ట్ ఈ ప్రణాళిక మొత్తం లోడ్ చేసేసుకొని ఇన్సర్ట్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్ చేస్తాము. క్యాలిబ్రేషన్ చేసిన తర్వాత నీ బ్యాలెన్సింగ్ ఉంటుంది. నీ బ్యాలెన్సింగ్ అవన్నీ చేసేసుకున్న తర్వాత మాకు కట్స్ స్టార్ట్ చేస్తాం. దాంతో ఏమైపోతుందంటే పేషెంట్కి ఒకసారి లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఆర్థ్రాయిడ్ అంటారు దాన్ని. పేషెంట్ డాక్టర్ గారు వచ్చి స్కిన్ ఓపెన్ చేసి అంతా చేసిన తర్వాత ఎస్ అంటే అప్పుడు దీని యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుందండి. అంతే, సర్జన్ చూస్తుండాలి,
కంప్లీట్గా అదే చేస్తుందండి. బోన్ కట్ చేయడం, బ్యాలెన్సింగ్ చేయడం మొత్తం ఇదే చేస్తుంది. అందుకని దిస్ ఈజ్ ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్ అని దీని అంటారండి. థ్యాంక్ యూ.